టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ మంచి ఫామ్లో ఉన్నారంటూ టీమిండియా ఫ్యాన్స్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లకు అభిమానులు దూరంగా ఉండాలని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో ప్లేయర్స్ పబ్లిసిటీ మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ఏలూరి అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. క్రీడాభిమానులు ఎదురు చూసే విధంగా ఈరోజు టీ20 వరల్డ్ కప్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈరోజు ఫైనల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు అందరూ కూడా ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి ఏఎస్ఆర్ స్టేడియంలో క్రీడాభిమానులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు టీమిండియా కూడా ఫైనల్లో ఆడబోతుంది. ఎలా ఉండబోతుందనుకోవచ్చు మ్యాచ్ బాగా రసవత్తరంగా జరుగుద్దని అనుకుంటున్నాం. దేశం కోసం ఆడుతున్న ప్రతి ఒక్క ప్లేయర్కి మా ఫుట్బాల్ ప్లేయర్స్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఉభయ గోదావరి జిల్లాల తరపు నుంచి సపోర్టింగ్ బాగా దొరుకుద్దని చెప్పని ఆశిస్తున్నాం. వాళ్ళు బాగా ఆడాలని కంగ్రాచులేషన్ చేస్తున్నాం. చెప్పండి, అంటే ఈరోజు టీమిండియా టీం అంతా కూడా ఈరోజు ఫామ్లో ఉన్నారనుకోవచ్చు. ఎవరెవరు ఎలా ఆడబోతున్నారు? రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, ఓపెనర్ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఇద్దరు ఒక పవర్ ప్లే దాకా సూపర్గా ఆడితే భారీ స్కోరు ఇస్తే మనం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే నా అనుభవం బట్టి భారీ స్కోర్ ఇస్తే చేంజ్లో మన బౌలింగ్ కూడా బాగుంది కాబట్టి బుమ్రా కానీ, జడేజా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ వీళ్ళందరూ బాగా వేస్తున్నారు కాబట్టి ఆ పిచ్లు ఎక్కువ శాతం స్పిన్నర్కి అనుకూలంగా ఉన్నాయి. మొన్న సెమీఫైనల్ చూసాం, ఎక్కువ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీళ్ళే వికెట్లు తీశారు. దీన్ని బట్టి అంతా మా ఫుట్బాల్ టీం నుంచి మా టీమిండియాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మ్యాచ్ ఫైనల్ గెలిచి ఇండియాకి మరో టీ20 గెలిపివ్వాలని కోరుకుంటున్నాం. చాలా టీ20లు చూసాం, వరల్డ్ కప్ ఫైనల్ దాకా సెమీఫైనల్ దాకా రావడం, చివరిలో ఓటమి పాలవడం జరుగుతుంది. ఈసారి అందరూ ఫామ్లో ఉన్నారనుకోవచ్చా? ఈసారి బ్యాట్స్మెన్లు కానీ, బౌలర్లు కానీ, ఫీల్డింగ్లు కానీ ప్రతి దాంట్లో మనలు ఫుల్ ఫామ్లో ఉన్నారు. దాంట్లో డౌట్ ఏం లేదు. లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా జస్ట్ మిస్ అయిపోయింది. కానీ ఈసారి టీ20 రోహిత్ శర్మ కెప్టెన్స్లో 100% ఇండియాకి తీసుకొస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఈరోజు దాదాపు మొదటి నుంచి కూడా టీ20లో మొదటి దశలో ఉన్నటువంటి ప్లేయర్లు అందరూ కూడా ఓటమి చెందుతున్నారు. వెంటనే రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డకౌట్లు కూడా కోహ్లీ రికార్డులో నమోదైనాయి. మరి మిగతా ప్లేయర్ల మీద ఆశలు పెట్టుకోవాలా, లేకపోతే కోహ్లీ కానీ రోహిత్ కానీ రాణించే అవకాశం ఉంది? బ్రహ్మాండమైన ఆట తీరు ఉందండి మనకి. ఆ పిచ్ కూడా అనుకూలంగా ఉంటుంది. మేము అందరం అనుకుంటాం ఏంటంటే బ్రహ్మాండంగా ఈ క్రికెట్లో మంచి పేరు సంపాదిస్తారని మేము భావిస్తున్నాం. ఈ క్రికెట్ విషయంలో చాలా భయాందోళనలు ఉన్నాయి. టీ20 ఐపీఎల్ ఇవన్నీ వస్తుందంటే ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ దందా పెరుగుతుంది బాగా. ఎక్కడ చూసినా ఆన్లైన్ బెట్టింగ్ అండి. ముఖ్యంగా పిల్లలు, యువత కూడా నాశనం అయిపోతారు, రోడ్డు మీద పడిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రత్యేక నిఘా అనేది పెట్టుకుని వాళ్ళ ఫోన్లో ఏం యాప్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చూడాలండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలామంది ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎక్కువ యువత కూడా ఈ ఆన్లైన్ ప్రభావం మీద పడి ఏం చేయాలని తెలియని పరిస్థితి, అప్పులు పాలైపోయి ఏం చేయాలని తెలియని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసిన పరిస్థితి ఉంది. చనిపోతున్నారంటే దీనివల్లనే లోతుగా దర్యాప్తు చేస్తుంటే వీళ్ళు క్రికెట్ పందాలు కట్టి ఇలా జరిగిందని చెప్పేసి లేటుగా వస్తుంది. తల్లిదండ్రులు కూడా దీని మీద వెంటనే వాళ్ళు కూడా ఫోన్లో ఏం యాప్స్ ఉన్నాయో చూడాలని కూడా మేము కోరుకుంటాం. చాలా ట్రోల్స్ కూడా చూస్తున్నాం. ప్లేయర్స్ ఆట ముగిసిన తర్వాత పార్టీల కోసం లేదా కమర్షియల్ యాడ్ల కోసం తిరుగుతున్నారు. దానివల్ల ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్ల మీద కూడా కొంతమంది స్టార్ క్రికెట్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి టీమిండియా క్రికెటర్లకు మీరు ఎటువంటి సందేశం సార్? అస్సలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో విపరీతం క్రికెట్ ప్లేయర్స్ యాడ్లు ఇస్తున్నారు. దీనికంటే యువత నాశనం అయిపోండి అన్న. మీరు నాశనం అయిపోండి, బెట్టింగ్లు కట్టండి, మీ జీవితాలు పాలైపోండి, మీ అప్పులు పాలైపోండి, రోడ్డు మీద పడిపోండి, చచ్చిపోండి అన్న. నిజంగా క్రికెట్ ప్లేయర్ అనేవాడు ఎవడన్నా సరే ఈ ఆన్లైన్ యాప్లు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? దేనికని? వాళ్ళు డబ్బు కోసమా? యువత నాశనం అయిపోతుంటే ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైనా యాడ్లు ఇచ్చే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం పేద మధ్యతరగతి ప్రజలు చాలామంది చనిపోతున్నారు. ఎక్కడ చూసినా ఆన్లైన్ దందా. 4 కొడితే ఒక రేటు, 6 కొడితే ఒక రేటు, బాల్కి రేటు, ఆ రేటు, ఈ రేటు. ఆ యాప్లు కూడా ఆటోమేటిక్ డబ్బులు గుంజేసిన తర్వాత ఒక ఆన్లైన్ యాప్లో కొంచెం స్టక్ అవుతున్నాయి అంటారు. ఎక్కడ చూసినా ప్రతిదీ కూడా మోసం అండి, మోసం. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఏం చేయలేని పరిస్థితులు మేము అందరూ ఉన్నామన్నమాట. ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్ ఎవరైనా సరే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని దీన్ని ప్రమోట్ చేయకుండా ఆపాలని మేము కఠినంగా చర్యలు తీసుకొని కోరుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ఈరోజు ఫైనల్కి వచ్చింది. మరి ఈ బెట్టింగ్ల ప్రభావం మ్యాచ్లపై పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి వాస్తవంగా చూసుకోవాలంటే ఈరోజు ఫైనల్ మ్యాచ్కి చేరింది కాబట్టి వరల్డ్ కప్ ఎలా ఉండబోతుంది సార్? యువత ఎక్కువ శాతం ఈ బెట్టింగ్ల మీద ఇరుక్కుపోయారండి. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఎక్కడ చూసినా సరే యాడ్లు కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే ఆ క్రికెట్ ప్లేయర్ ఇలా మాట్లాడటం, ఈ యాప్లో
మీరు ఆడండి, ఇంత డబ్బు వచ్చేస్తుంది, ఇంత డబ్బు వచ్చేస్తుంది, ఇంత డబ్బు వచ్చింది, ఇంత డబ్బు వచ్చింది. కానీ ఇంతమంది నాశనం అయిపోతున్నా క్రికెట్ ప్లేయర్ ఒక్కడు చెప్పట్లా. అరే బాబు, మీరు క్రికెట్ ప్లేయర్లు క్రికెట్ని ఆనందంగా చూడండి, అంతే తప్ప మీరు బెట్టింగ్ రూపంలో డబ్బులు కట్టద్దు అనే ఒక్కడో చెప్పేవాళ్ళు ఎవడు లేడండి ఈ రోజున. వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు, ఎక్కువ యువత మధ్యతరగతి ప్రజలు చచ్చిపోతున్నారు. అది గ్రహించట్లా. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద నిఘా పెట్టి ఎవడైతే యాడ్లు ఇస్తున్నాడో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలియదు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చెప్పే ప్రమోషన్ ఎలా ఉందంటే ఇంత డబ్బు వచ్చింది, అంత డబ్బు వచ్చింది, అంత చనిపోతున్న వాళ్ళ విషయం లిస్టులు చెప్పట్లా. అరే మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, 4 చనిపోయారు కేవలం ఈ క్రికెట్ దందా వల్ల. ఎవరికి తెలియట్లా, గుడి చప్పుడు కాకుండా పక్కన కూర్చున్నారు, ఫోన్లో చూసుకున్నారు, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నారు కూడా. కానీ ఆన్లైన్, ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయండి. డిజిటల్ ప్రపంచం పెరిగిందంటే ఆనందపడాలా, సంతోషపడాలా ఏమో తెలియట్లా మాకు. T20, I20 అన్నారు, IPL ఇవన్నీ ఏంటి, దేనికి? యువత చచ్చిపోవాలనా? మెయిన్ క్రికెట్ ప్లేయర్స్ మీద దృష్టి పెట్టాలని మేము అందరూ కోరుకున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీస్ కూడా నోరు తెరిచి కరెక్ట్గా మాట్లాడండి. మీరు పిచ్చ మాటలు మాట్లాడారనుకో ప్రజల చీకొట్టే రోజులు వస్తాయి. మీరు ఆడండి, డబ్బులు పోగొట్టుకోమని చెప్పట్లా. మీరు ఆడద్దురా బాబు, క్రికెట్లో చూడండి, అభిమానులు పెంచుకోండి, అంతే తప్ప ఆ యాప్లో పెట్టండి, ఈ యాప్లో పెట్టండి, ఈ డబ్బు వచ్చేస్తుంది, అంత డబ్బు వచ్చేస్తుందని ప్రతి దాంట్లో యాడ్, ప్రతి నిమిషానికి ఒక యాడ్. చాలా బాధ కలుగుతుందండి. ఈ విషయంలో క్రికెట్ సంబరపడాలా, ఆనందపడాలా, గెలుతుందో ఓడుతుందో సమస్య ఉంది. ముఖ్యంగా యువత ఈ విషయంలో పెడదారి పడుతుందని మేము అందరూ బాధపడుతున్నాం. చూస్తున్నాం కదా, ఈరోజు క్రీడాకారులందరూ కూడా ఎదురు చూస్తున్నా. ఈరోజు సాయంత్రం వరల్డ్ కప్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అటు సౌత్ ఆఫ్రికాతో కూడా టీమిండియా తలపడబోతోంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టీమిండియా రాణించాలి, కప్పు గెలవాలంటూ కూడా ఇండియా సంబంధించినటువంటి క్రీడాభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు యువత పెద్ద ఎత్తున కూడా ఈ క్రికెట్ మాటున బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నటువంటి తరుణంలో క్రీడాకారులు ఖచ్చితంగా కూడా అటువంటి వాటిని ప్లేయర్స్ని దూరంగా ఉంచే విధంగా, అలాగే అభిమానులు దూరంగా ఉంచి వారిని కాపాడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ యాడ్ల వైపు వెళ్ళొద్దు అంటూ కూడా క్రీడాభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు, ASR స్టేడియం నుంచి.